పిఠాపురం మండలం ఎఫ్కే పాలెం గ్రామంలో వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ ఆదేశాల మేరకు 16వ సంవత్సరం వైసీపీ ఆవిర్భావ దినోత్సవం మండల పార్టీ అధ్యక్షుడు అడప రఘు అధ్యక్షతన అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం 16వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించామని, ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కలిసి కేక్ కట్ చేసి అభినందనలు తెలుపుకున్నామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు సుపరిపాలన అందించింది ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వమే అన్నారు. అటువంటి పాలనను, నాయకులను మరలా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటామన్నారు. వంగా గీతా విశ్వనాథ్ కు ఉప ముఖ్యమంత్రిని చేస్తారని జగన్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విరవాడ ఎంపీటీసీ పిఎస్ నాయుడు, మండల యువజన విభాగం అధ్యక్షులు జువ్వాది కృష్ణ మాధవరావు సింహాచలం, మండల ఎస్ఈసీఎల్ ప్రెసిడెంట్ కర్నాడు సత్యనారాయణ, రాపర్తి ముమ్మిడి వెంకన్నబాబు, బాబ్జీ, కొండరాజులు, మాదేపల్లి వెంకటరమణ, మాజీ సర్పంచ్ సానా గోవిందు, యమన ఏడుకొండలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా ఎఫ్కేపాలి గ్రామంలో కార్యక్రమం ఎంతో జయప్రదంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా 2024 ఎన్నికల్లో మా పిఠాపురం ఇన్ఛార్జ్ అయినటువంటి వంగా గీతా విశ్వనాథ్ గారిని మీరు నెగ్గించండి, మీ ఎమ్మెల్యేకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి నేను గౌరవిస్తానని మా జగనన్న చెప్పారు. అదేవిధంగా 2029 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో మా గీతమ్మ గారిని నెగ్గిస్తాం. జగన్ ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం మండలం ప్రభుత్వ ఫౌండేషన్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి 15 సంవత్సరాల నుండి 16వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నామండి. చెప్పుకుంటే మన పార్టీ గురించి వైఎస్ఆర్ ఎలా చేశారో పరిపాలన, అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నవరత్నాలు ఏర్పాటు చేసి ప్రజల మన్ననలు పొంది పార్టీని చిరస్థాయిలో నిలిచిపోయేలా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నవరత్నాల పథకాలు గతంలో 2019-24 టైంలో పథకాలు అందిన విధానం ప్రజలకి ఇంటి వద్దకే పరిపాలన చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూసుకుంటే మీకు అందరికీ తెలిసిందే కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఎలా జరుగుతుందో, ఎలా ఉంటుందో. రేపు భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ప్రజల పార్టీ, ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఎప్పుడు ఉంటుంది. నిరంతరం ప్రజల కోసం పోరాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే మా నాయకురాలు వంగా గీతా విశ్వనాథ్ గారు కూడా ప్రజల గురించి ఎప్పుడు ఆలోచిస్తూ వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా ప్రతిసారి కూడా అవసరమైన టైంలో ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రజలకి. అలాగే ఈ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో 2029లో మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీతో నెగ్గించి సీఎం చేసి మా వంగా గీతా విశ్వనాథ్ గారిని ఎమ్మెల్యేని చేసి డిప్యూటీ సీఎం స్థాయికి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నానండి.